ఎలా ఉంది? ఇది చూస్తే నీ సినిమా అని చెప్పరు, నా సినిమా అని చెప్తారు. నా విజువలైజేషన్స్, కట్ పాయింట్స్, కలర్ ప్యాలెట్, మ్యూజికే లేని సౌండ్ ట్రీట్మెంట్ అన్నీ కాపీ చేశావు. సరేలే గాని ఇక ఈ రోజు గురించి మాట్లాడుకుందాం. థర్స్డే గురించి కాదు, బ్రాండ్ న్యూ డే గురించి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇప్పుడే షో కంప్లీట్ అయింది. చాలా కాలం తర్వాత ఒకప్పటి స్పైడర్ మ్యాన్ సినిమాలాగా అనిపించింది. ఓల్డ్ డేస్ని గుర్తు చేసింది. క్యామియో డ్రివెన్లా కాకుండా క్యారెక్టర్ డ్రివెన్తో ఉంది. బాగుంది మూవీ. నాకైతే స్పైడర్ మ్యాన్ యొక్క సాడ్ వర్షన్ ఎక్కింది, డ్రామా వర్కౌట్ అయ్యింది. ప్రజెంట్ స్పైడర్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంటో మార్వెల్ ఫ్యాన్స్కి ఐడియా ఉంది. మరి ఆ సిచ్యువేషన్లో ఆ లోన్లీనెస్, సాడ్ లైఫ్లో ఎలా ఉన్నాడు, ఎలా మూవ్ అయ్యాడు, అవుతున్నాడు అనేది మనకు చూపిస్తారు. సినిమా పీటర్ పార్కర్ గురించి ఉంటుంది. ఒకప్పుడు ఈ అవెంజర్స్ అంతా యునైట్ అయ్యి విలన్స్ని వేసేయటం, మల్టీవర్స్ ఇలాంటివి లేని టైంలో పీటర్ పార్కర్ ఎలా ఉండేవాడు, అలా ఉంటుంది ఈ సినిమా. ప్రజలను రక్షించే సూపర్ హీరో, ఇంకా తన పర్సనల్ లైఫ్ గురించి అసలు ఏంటి, ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ప్రీవియస్గా జరిగిన ఒక ఈవెంట్ వల్ల ఒంటరితనం అనే ఫేజ్లో ఎలా ఉన్నాడు, దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఎలా ముందుకు వెళ్తున్నాడు అనే ఈ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీని పీటర్ క్యారెక్టర్ని ఇంకా దగ్గరకు చేసింది. సినిమాలో మ్యాక్సిమం డ్రామానే ఉంటుంది, యాక్షన్ తక్కువ, బట్ స్టిల్ క్యారెక్టర్తో అలా ట్రావెల్ అయ్యేలా చేసింది. చాలా సీన్స్ పీటర్ ఫీలింగ్స్ని చూపిస్తాయి. లైక్ ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నా లైఫ్ ఎలా అయిపోయింది అని, ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఫేజ్లో ఉంటున్నాడు. అలాంటి లైఫ్ని బాగా చూపించారు. ప్రేమించిన అమ్మాయితో కాన్వో, ఏది వినకూడదో అదే వినడం, ఇలా మంచి మంచి సీన్స్ వస్తాయి క్యారెక్టర్ సైడ్ నుంచి. ఇది చూశాక కొంత రిఫ్రెషింగ్ అనిపించింది. ఒక సూపర్ హీరో మీద మళ్ళీ బ్యాక్ టు సేమ్ రూట్ అనేలా చూసి చాలా ఏళ్ళు అయిపోయాయి. ఇంకా క్లైమాక్స్ యాక్షన్ బాగుంది, బట్ వెంటనే అయిపోయింది. ఇంకొద్దిసేపు ఉండాల్సింది అనిపించింది. టెక్నికల్గా మాట్లాడితే యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఉంది. ఫైనల్లీ సింపుల్గా చెప్పాలంటే పీటర్ పార్కర్ సినిమా ఇది. మీకు ఎలా ఉంది సినిమా? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.